Subscribe to Color Frames. భారత మాజీ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఢిల్లీలో పరువు నష్టం కేసు నమోదైంది. తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీశాడంటూ ధోనీపై అతని మాజీ వ్యాపార భాగస్వామి ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు వేశారు. క్రికెట్ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వామ్యులు తనను 15 కోట్ల మేర మోసం చేశారంటూ ధోనీ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ధోనీ వ్యాపార భాగస్వామ్యులు మిహిర్ దివాకర్ సౌమ్య ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. 2017లో ఇరువురి మధ్య బిజినెస్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఫీజులు లాభాల్లో వాటాను క్రికెటర్ కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో కంపెనీ విఫలమైంది. కంపెనీతో ధోనీ చర్చించినా ఫలితం లేకపోయింది. దాంతో ధోనీ అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్ సౌమ్య బిశ్వాస్ తాజాగా మహీపై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్దారుల అభ్యర్థనపై హైకోర్టు జనవరి 18న విచారణ జరపనుంది. రేపు కోర్టు తీర్పుపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.